స్టేబుల్గానే ఉన్నారు పేషెంట్. ప్రాణాపాయ పరిస్థితులు అయితే లేరు ఈరోజు. అది అతను మెడికల్ బులెటిన్ ఇప్పటి వరకు. మళ్ళీ నార్మల్గా అతను పనులు ఆయన చేసుకోగలరు. అది 6 నెలల వరకు పట్టొచ్చు. వేస్తాం, వేయాలి. ఇంకా అని నార్మల్గానే వచ్చేస్తాయి. సెట్ చేసాం. దానికి ఇంకా ప్రొసీజర్ ఏం లేదు. 3 వారాల వరకు కొంచెం బెడ్ రెస్ట్ ఇస్తాం, తర్వాత నడిపించేస్తాం. ఈ కాళ్ళు కూడా ఎలా ఫ్రాక్చర్స్ ఉన్నాయి కాబట్టి అదే బెడ్ రెస్ట్ చూసుకొని ఈ కాళ్ళు ఎప్పుడైతే ఎముకలు అతుక్కుంటాయో అప్పటి నుంచి మెల్లిగా మొబిలైజ్ చేయడం, ఫిజియోథెరపీ స్టార్ట్ చేయడం చేస్తాం. అతను ఇంకా అది చెయ్యాలి. ఇవాళ సాయంత్రం లోపల సర్జరీస్ అవుతాయి, అవి చేయాలి. 2 కాళ్ళకి 2 చోట్ల ఒక దగ్గరే. ఇక్కడ ఎడమ కాలుకి ఒక దగ్గర, కుడి కాలుకి ఒక దగ్గర, మధ్యలో మోకాలికి యాంకిల్ జాయింట్కి మధ్యలో ఎరిగింది. కంప్లీట్గానే విరిగిపోయి దానికి రక్తం కూడా బయటకు వచ్చింది. దానికి ప్లాస్టిక్ సర్జన్ కూడా చూశారు. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆయన ప్లాస్టిక్ సర్జరీ కొంచెం స్కిన్ కవర్ చేయడం అది ఆయన చేస్తారు అని పేషెంట్ అటెండర్స్ చెప్పిన హిస్టరీ ఏంటంటే ఆయన వాంతి చేసుకుంటూ ఉన్నారంట రాత్రి 1 గంట టైంలోని. కారు దిగి వెనక నుంచి ఏదో లారీ వచ్చి కొడితే కారు వచ్చి ఇన్ని డాష్ ఇచ్చి పడిపోయారని చెప్పేసి చెప్పారు. ఒకలే, ఆయన ఒకలే. ఎన్ని రోజులు ఆయన రికవరీ అవుతుంది? అదే 6 నెలల వరకు పట్టొచ్చు. డాన్స్ చేయడానికి 6 నెలల వరకు పట్టొచ్చు. ఈ మధ్యలో ఫిజియోథెరపీ అవన్నీ ఉంటాయి, అవన్నీ చేసుకుని రికవరీ అవుతాయి. అదే కొంచెం